సూపర్ సూపర్ సూపర్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం పొంగే బంగారం పొంగే సింగారం చేసే నవలకం. థ్యాంక్ యూ హేమ్. అమూల్ బోల్ బేబీ బోల్ 5 ఈ రోజు రాత్రి 9 గంటలకు. పవర్డ్ బై విగో టర్మరిక్ క్రీమ్, డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా. సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్ మరియు ఈటా డిటర్జెంట్ సోప్. నమస్కారం. గ్రామీణ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వనస్థలపురంలో దారుణం, బాలుడు కిడ్నాప్, దారుణ హత్య. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం, హుదూద్ బీభత్సాన్ని పరిశీలించిన సెంట్రల్ టీం. అనంత హిందూపురంలో ఇసుక మాఫియా, మొద్దు నిద్రలో రెవెన్యూ శాఖ అధికారులు. ఆగని శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పేరు మార్పు రగడ, పెద్దల సభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన. నిజామాబాద్ లో అటకెక్కిన జలమణి కిట్స్ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని ప్రజల డిమాండ్. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం వెలుగు చూసింది. హైత్ నగర్ మండలం బాటసింగారంకు చెందిన ఉదయ్ కిరణ్ కిడ్నాప్ గురయ్యాడు. పెద్దాంబర్పేటలోని శ్రీ విద్యామందిర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఉదయ్ కిరణ్ రోజు మాదిరిగానే గురువారం స్కూలుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా ఉదయ్ కిరణ్ ను కిడ్నాప్ చేశారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు చివరకు ప్రాణాలు తీశారు. ఉదయ్ కిరణ్ మృతదేహం హైదరాబాద్ శివారులోని చింతకుంట వద్ద లభ్యమైంది. ఈ ఘాతుకానికి పాల్పడింది గతంలో హోంగార్డ్ గా పనిచేసిన నవీన్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్న 2 ప్రభుత్వాలు ప్రజలకు 2 కళ్లుగా ఉండాలి, అలాగే ఉంటాయని ఓట్లు వేసిన ఓటర్లు భావిస్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. కానీ 2 ప్రభుత్వాల మధ్య సయోధ్య లేకపోతే సంక్షేమ పథకాల అమలు గాల్లో కలిసినట్టే అవుతుంది. ఇప్పుడు మనం చూడబోయే పథకం తీరుతెన్నులు కూడా అలాంటిదే. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జలమణి కిట్స్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తరచూ కలుషిత నీరు తాగడంతో అస్వస్థకు గురవుతున్నారని గుర్తించిన కేంద్రం జలమణి పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్ని పాఠశాలల్లో కాకపోయినా సాధ్యమైనన్ని సర్కారు బడుల్లో జలమణి కిట్స్ ను ఏర్పాటు చేశారు. ఇక పాఠశాలల్లో సాధారణ ట్యాంకుల్లోని నీటికి బదులు శుద్ధ జలం లభిస్తుందని ఆశపడిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఈ పథకం పాఠశాలల్లో జలమణి కిట్స్ ఏర్పాటు చేసిన వారికి కాసులు కురిపించింది. విద్యార్థులకు రక్షిత మంచినీరు మాత్రం అందని ద్రాక్ష అయ్యింది. ప్రస్తుతం పాఠశాలల్లో ఈ కిట్స్ దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి. వీటిని గత 3 సంవత్సరాల క్రితం బిగించారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. పర్యవేక్షించాల్సిన RWS అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక కడగడానికి తాగడానికి ఒకే నీరు అనే పద్ధతికి చెక్ పడుతుందని అందరూ ఊహించారు. కానీ పాఠశాలల్లో బిగించిన జలమణి కిట్స్ కేవలం 6 మాసాలు మాత్రమే పనిచేశాయి. పనిచేసిన 6 మాసాల్లో కూడా రక్షిత మంచినీరు వాసన వచ్చేదని విద్యార్థులు పేర్కొన్నారు. అన్నం బాగానే పెడుతున్నారు, కానీ అన్నం తిన్న తర్వాత వాటర్ మంచిగా ఇవ్వడం లేదు. వాటర్ తాగడం వలన ఎంతో మంది కడుపు నొప్పులు, జ్వరాలు, తలనొప్పులు వచ్చాయి. మేము వాటర్ తాగినప్పుడు ఒక్కోసారి గరం నీళ్ళు కూడా వస్తున్నాయి. ఆ వాటర్ మొత్తం చెత్త చేయడంతో నిండి ఉంది. జలమణి యంత్రంలో కానీ ఫిల్టర్ వాటర్ లో కానీ ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే తమకు ఫోన్ చేయాలంటూ ఫిల్టర్లను బిగించిన కాంట్రాక్టర్ తన మొబైల్ ఫోన్ నెంబర్ ను యంత్రాలపై రాశాడు. కానీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇటు RWS అధికారులకు చెప్పినా ఫలితం కనిపించలేదని పాఠశాల అధ్యాపకులు అంటున్నారు. ఫిట్ చేయడం జరిగింది. కిట్ ట్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరిగితే ఫిట్టింగ్ కోసం చార్జెస్ మేము పెట్టుకున్నాము. అయితే కేవలం 6 నెలలు మాత్రమే ఇది పనిచేసి తర్వాత పని చేయలేదు. ఎవరైతే దీన్ని ఫిట్ చేసి వెళ్లారో వాళ్ళ ఫోన్ నెంబర్కి మేము చాలాసార్లు కాంటాక్ట్ చేశాం, కానీ వాళ్ళు ఎవరు కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు.
ఒక 6 months పనిచేసిన తర్వాత పనిచేయడం లేదు కాబట్టి దాన్ని యూజ్లెస్గా 6 నెలలు పనిచేసినా కూడా వాటర్ స్మెల్ రావడం జరిగింది. మేము చాలాసార్లు ఫిర్యాదు చేసిన ఎటువంటి రెస్పాన్స్ అయితే మాకు లభించలేదు. ఆర్మూర్ మండలంలో మొత్తం 18 హై స్కూల్స్ ఉండగా ఆలూర్, సుర్బిరియాల్, పిప్రి, మగ్గిడి, చేపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మాత్రమే వీటిని ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించినా ఫలితం లేకుండా పోయింది. హిందూపురం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అక్రమార్కులు ఇసుక రవాణాతో కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. అధికారుల నిఘా కొరవడంతో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రోజు వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను రవాణా చేస్తున్నారు. అయితే రాజకీయ నేతల అండదండలతోనే ఈ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దును ఉండడంతో ఇసుక అక్రమ రవాణాకు కీలకంగా మారింది. పెన్నా, జయమంగళి నదులు హిందూపురం సమీపాన ప్రవహిస్తుండటంతో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా సాగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో సరిహద్దు ప్రాంతమైన హిందూపురం నుంచి నిత్యం 1000 టన్నులు ఇసుక పైగా తరలుతోంది. దీని విలువ నెలకు కోట్లలోనే ఉంటుంది. 10 టన్నుల ఇసుకను కర్ణాటక రాష్ట్రంలో అన్లోడింగ్ చేస్తే 7,000 రూపాయలు మిగులుతోంది. దీంతో కొంతమంది రాజకీయ నేతలు, వారి అనుచరులు సులువుగా డబ్బు సంపాదించడానికి ఇసుక దందాకు దిగారు. ఎవరైనా ఎదురు చెబితే రాజకీయ అండతో అడ్డుచక్రం వేస్తున్నారు. హిందూపురం దగ్గర పోలీసులు పట్టుకున్న లారీలు, ట్రాక్టర్లు ఇసుక ఎంత స్థాయిలో తరలిపోతుందనే తీవ్రత తెలపడానికి నిదర్శనం. హిందూపురం పరిధిలో లారీలు, ట్రాక్టర్లు పట్టుబడుతూనే ఉంటాయి. జరిమానా కట్టి వెళ్లిపోతుంటాయి. గత కొన్ని నెలల్లో హిందూపురం పరిసర ప్రాంత పిఎస్ పరిధిలో 750 కేసులు నమోదయ్యాయి. ఇసుక బంగారమైంది. దీంతో సులువుగా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడానికి రాజకీయ అండదండలు ఉన్నవారు ఇసుక వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అధికారులు అక్రమ తరలింపును అడ్డుకుంటామని చెప్పేది ఇసుమంత, అక్రమార్గంలో తరలిపోయేది కొండంతగా ఉంది. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, ఇసుక మాఫియాకు రాజకీయ నేతల అండ ఉన్నంత కాలం ఇసుక దందా నడుస్తూనే ఉంటుంది. చైనాలోని జుచాంగ్ సిటీ, ఏలూరు నగర కార్పొరేషన్ మధ్య స్నేహ సహకార భావం పెంపొందించుకుని సమాంతర అభివృద్ధి చేసుకోవాలని చైనాలోని జుచాంగ్ సిటీ మేయర్ జాంగ్ గోహోయ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర కార్పొరేషన్ ను చైనాలోని జుచాంగ్ సిటీ మేయర్ జాంగ్ గోహోయి తన బృందంతో కలిసి పర్యటించారు. చైనా బృందానికి ఏలూరు ఎమ్మెల్యే వేడేటి బుజ్జి, నగర మేయర్ నూర్జహాన్లు ఘన స్వాగతం పలికారు. చైనా దేశంలోని జూచాంగ్ సిటీ, ఏలూరు నగర కార్పొరేషన్ల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకొని అభివృద్ధికి కృషి చేయాలని ఇరువురు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇరు దేశాల నగరాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఒప్పంద పత్రంపై జాంగ్ గోహోయి, ఏలూరు ఎమ్మెల్యే వేడేటి బుజ్జి, ఏలూరు నగర మేయర్ నూర్జహాన్లు సంతకాలు చేశారు. ఇరు వర్గాల సమానత్వ సూత్రం ప్రకారం పరస్పర ప్రయోజనాల కొరకు బదిలీ, సహకార పద్ధతిపై ఆర్థిక, వాణిజ్య, సైన్స్, టెక్నాలజీ, సంస్కృతి, ఆరోగ్యం, సిబ్బంది తదితర రంగాల్లో ఉభయులకు ప్రయోజనకర అభివృద్ధి కొరకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. 480万人口，有6000平方公里的土地。这些年发展的速度特别快，特别是我们这个改革开放的这个36年，和一个区，这个去年的话呢，按照我们的国内生产总值是1000。Districts. Last year, the GDP of Xuchang City, the whole city, has reached around 35 billion US dollars. We have many things in common. First, both India and China, we have a long history, and secondly, the friendship between Chinese and Indian people can be traced to long time ago. And then, thirdly, and the mayor to visit our city. It's convenient for you. Next year. మరి ఏలూరు పర్యటిస్తాం. దానిలో భాగంగా ప్రధానంగా మరి ఏలూరు మేయర్ గారి ఆఫీస్కి పిలిచి వాళ్ళ హామీ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం ఇక్కడ ఎయిర్ ఎక్స్పోర్ట్ ఎప్పుడో నుంచి చేస్తున్నటువంటి గుప్తా గారి ద్వారా మరి ఏలూరు పట్టణం వచ్చి భవిష్యత్ కాలంలో భారతదేశంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డెవలప్మెంట్స్ చేయాలనే ఉద్దేశంతో ఏలూరు పట్టణం కూడా రావడం జరిగింది. మరి గుప్తా గారు ఇక్కడ తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా ఏలూరు తరఫున, ఏలూరు నగర పాలక సంస్థ తరఫున కూడా ఆయన తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేషన్స్ అన్ని కూడా కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ దాని మీద ఒక మెమోరాండం ఇచ్చారు. అది చూసి దాన్ని కూడా ఎలా చేయాలి ఏంటనే అధ్యయనం చేసి మా వాళ్ళతో చేసిన తర్వాత మొత్తం మీద ఏలూరు కార్పొరేషన్ అభివృద్ధి పథంలో పయనించనుంది. హుదూద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం నియమించిన బృందం పరిశీలించింది. పంట, ఆస్తి నష్టాన్ని బృందం సభ్యులకు జిల్లా కలెక్టర్లు సమర్పించారు.
అయితే తుఫాన్ వచ్చిన 45 రోజుల తర్వాత పర్యటించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. హుదుద్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నియమించిన బృందం శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించింది. శ్రీకాకుళం జిల్లాలోని హుదుద్ ప్రభావిత ప్రాంతాలను రాజీవ్ కుమార్ సేన్, పిఎస్ చక్రవర్తి, వివేక్ గోయల్ తో కూడిన కేంద్ర బృందం సందర్శించి నష్టం వివరాలను సేకరించింది. రణస్థలం మండలం నుండి ప్రారంభమైన సర్వే ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్ మండలాల్లోని నేరుగా తుఫాన్ ప్రభావిత పంట పొలాలు, తోటలు, పరిశ్రమలను పరిశీలించి అధికారులు నష్టం అంచనాలను వేశారు. తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాకు 1500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని స్థానిక అధికారులు కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. మరోవైపు నష్టం అంచనా వేయడంలో వాస్తవాలు కనిపించకుండా పోయాయంటూ బాధితులు కేంద్ర బృందం సభ్యుల ఎదుట ఏకరవు పెట్టారు. గత నెల 12వ తేదీన తుఫాను సంభవిస్తే ఇంచుమించు 45 రోజుల తర్వాత కేంద్ర బృందం మొక్కుబడిగా పర్యవేక్షిస్తున్నారంటూ బాధిత ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కోస్టా, కొత్తపాలెం, అల్లివలస, రావాడ, రణస్థలం, బెజ్జిపురం ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించి కేంద్ర బృందం అంచనా వేసినట్లు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ స్పష్టం చేశారు. ఇవాళ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేద్దామని ఇవాళ రావటం జరిగింది. కొన్ని మండలాల్లో మనకు జరిగినటువంటి నష్టము, ఇది అరటి పంట గానీ, ఇది మనకు ఉన్నటువంటి కొబ్బరి టిష్యూ డ్యామేజు, వరి పంట నష్టము, అట్లాగే మనకు ఉన్నటువంటి ఇంకా అదర్ క్రాప్స్ కానీ మనకు జరిగినటువంటి బోట్ డ్యామేజెస్, నెట్ డ్యామేజెస్, ఫిషర్మెన్ కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము. అట్లాగే ఇక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాము. దాంట్లో మొత్తం ఫోటోగ్రాఫ్స్ చూపెట్టాము. ఎందుకంటే ఇప్పుడు ఫీల్డ్ మీద అంత డ్యామేజ్ కనపడదు, కానీ అప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ వాళ్ళకి ఫోటోగ్రఫీ ద్వారా చెప్పడం జరిగింది. ఇంకొక వైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ కేంద్ర బృందం పర్యటించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన తొంగండి, తుని మండలాలలో ఈ బృందం పర్యటించింది. అరటి, కొబ్బరి, పామాయిల్, బొప్పాయి పంటలను పరిశీలించారు. నష్టపరిహార నివేదికను బృందం సభ్యులకు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. తుఫాను వచ్చి 45 రోజులైన తర్వాత కేంద్ర బృందం పరిశీలనకు రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా తూతూమంత్రంగా పరిశీలన జరిగిందని బాధితులు వాపోయారు. ఇంటింటా అయ్యప్ప భక్తులే, ఎక్కడ చూసినా అయ్యప్ప పూజలే, వాడవాడలా అయ్యప్ప భజనలే. అన్నమయ్య నడయాడిన గడ్డలో అయ్యప్ప భక్తుల సందడి నానాటికి పెరుగుతోంది. యువకులు ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడంతో అయ్యప్ప దీక్షాదారుల సంఖ్య రెట్టింపవుతోంది. కారణ జన్ముడు, కలియుగ రక్షకుడు అయ్యప్ప శరణు ఘోషలతో కడప గడప మారుమోగుతోంది. నీలాల నింగిని మెరిసే దీపాల కాంతి, నిండారు రంగుల శిల్పం దాచిన సౌందర్యం, పచ్చని తోరణ బారులు దీరిన దేవాలయ ప్రాంతం. ఆధ్యాత్మికత ఉట్టిపడే రాయలసీమలో అయ్యప్ప దీక్షాదారుల సంఖ్య ఏటేటా పెరుగుతూ పోతోంది. అందున కడప అయ్యప్ప భక్తుల సంఖ్యలో ముందుంది. గడప గడపకు అయ్యప్ప భక్తులు ఉన్నారు. నగరంలో ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తుల సందడే కనిపిస్తోంది. వాడవాడలా అయ్యప్ప పూజలు, భజనలు జరుగుతున్నాయి. నగరం అయ్యప్ప శరణఘోషలతో మారుమోగుతోంది. కనుల ముందు శబరిమల వైభవం కనిపిస్తోంది. ముఖ్యంగా నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. సీతారామ సమేత వెలిసిన కోదండరామస్వామి ఆలయంలో హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మండల పూజ అత్యంత వైభవోపేతంగా జరిగింది. అయ్యప్ప దేవాలయం పూజారి దామోదర శర్మ బృందం ఉత్సవమూర్తులను వివిధ రకాలైన పుష్పాలతో అందంగా అలంకరించారు. దివ్య పుష్పాలంకరణ భక్తులను మురిపించింది. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజు దేశపాండే ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. పాండే బృందం ఆలపించిన అయ్యప్ప పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాండురంగ విఠల 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 జయ జయ విఠల 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 జయ జయ
ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు కూడా అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కోదండరామ కమిటీ అయ్యప్ప సేవా సమితి ప్రెసిడెంట్ వెంకటరెడ్డి తెలిపారు. అయ్యప్ప స్వామి దీక్ష ధరించిన ప్రతి స్వామి కూడా ఎంతో మనశ్శాంతిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు తులతూగుతూ ఉంటారు. ఆ మండల కాలం ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ కోదండ రామాలయం ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన సంస్థగా ఇక్కడ ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్క స్వామికి కూడా అయ్యప్ప స్వామి దీక్ష ఎలా చేయాలి, ఎందుకు చేయాలనేటువంటి విషయాల మీద గురుస్వాములు, ఆలయంలోని అక్షర స్వాములు క్షుణ్ణంగా వారికి వివరించి వారిని ఒక మంచి సన్మార్గం వైపు నడిపిస్తూ వారు సమాజానికి ఎంతో సేవ చేసేందుకు ఉపయోగపడుతున్నది ఈ ఆలయం ద్వారా. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్షను ఇక్కడ కన్యస్వాములు ముఖ్యంగా కలిశాలు పట్టుకుని పురవిధుల గుండా గ్రామోత్సవంలో గురుస్వాముల ఆర్ధ్వర్యంలో తెల్లవార్దులు కూడా గ్రామోత్సవం జరిగినంతసేపు వారు ఉపవాసంతో కలశాలను తీసుకొని నడుపుతూ ఉంటారు. అలాగే స్త్రీలు ప్రమిదలు పట్టుకుని ఎంత సమయం అయినప్పటికీ కూడా ఒకరు కూడా నిరుత్సాహపడకుండా మొత్తం నగరోత్సవం అంతా కూడా స్త్రీలు ప్రమిదలతో వాళ్ళ చేతుల్లో ఉంచుకొని ఆహ్లాదకరంగా ఆనందకరంగా వారు గ్రామోత్సవాల్లో పాల్గొంటారు. వీరందరికీ కూడా అయ్యప్ప స్వామి కృప ఎల్లవేళలా ఉండాలని. మహాపడి పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు హాజరయ్యారు. హౌసింగ్ బోర్డు కాలనీ అయ్యప్ప భక్తి గీతాలతో మారుమోగింది. కోదండరామ ఆలయం విద్యుత్ దీపాలు అలంకరణలతో మెరిసిపోయింది. నీలాల నింగిని మెరిసే దీపాల కాంతి నిండా. గ్రామీణ వార్తల చిన్న విరామం. సూపర్ సూపర్ సూపర్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, పొంగే బంగారం పొంగే సింగారం చేసే నవలకం. థ్యాంక్ యూ హేమ్. అమూల్ బాల్ బేబీ బాల్ 5 ఈ రోజు రాత్రి 9 గంటలకు పవర్డ్ బై విగో టర్మరిక్ క్రీమ్, డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా. సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్ మరియు ఈటా డిటర్జెంట్ సోప్. హెల్దీ నీళ్ల వల్ల లాభం ఎప్పుడైతే బాటిల్ కూడా హెల్దీగా ఉన్నప్పుడే లభిస్తుంది. సాధారణ బార్లతో కడిగిన బాటిల్స్ లో రోగాలను వ్యాపింపజేసే క్రిములు ఉండిపోవచ్చును. అందుకే నేను ఎంచుకున్నాను డెటాల్ కిచెన్ జెల్. ఇది నా కుటుంబాన్ని 100 రోగకారక క్రిముల నుండి కాపాడుతుంది. ఇప్పుడు నేనున్నాను 100% షూర్. మీ జెమినీ టీవీలో మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం నీ కొమ్మలలో చిగురులమవుతా. మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి పాదమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి పాదమేదైనా గాని మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. నవంబర్ 30న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ 12 గంటల లైవ్. వెల్కమ్ బ్యాక్.
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం వెలుగు చూసింది. హైత్ నగర్ మండలం బాటసింగారంకు చెందిన ఉదయ్ కిరణ్ కిడ్నాప్ గురయ్యాడు. పెద్ద అంబర్పేటలోని శ్రీ విద్యా మందిర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఉదయ్ కిరణ్ రోజు మాదిరిగానే గురువారం స్కూలుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా ఉదయ్ కిరణ్ ను కిడ్నాప్ చేశారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు చివరకు ప్రాణాలు తీశారు. ఉదయ్ కిరణ్ మృతదేహం హైదరాబాద్ శివారులోని చింతకుంట వద్ద లభ్యమైంది. ఈ ఘాతుకానికి పాల్పడింది గతంలో హోంగార్డ్ గా పనిచేసిన నవీన్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మీరు వెతికారా అక్కడెక్కడ? వెతికాము, ఎంక్వైరీ చేస్తే బైక్ మీద ఎక్కించుకొని పోయండి అని తెలుసు. ఎవరు తీసుకుపోయారో మీకు తెలుసా? అదే తెలిసిన వాళ్ళు పేరు పెట్టి ఇచ్చారట. వాళ్ళు గుర్తుపట్టంటారు పిల్లలు. స్టూడెంట్ మీ ఊరు వాళ్ళేనా లేకపోతే బయట వాళ్ళు? మీ ఊరు వాళ్ళే. ఊరోళ్ళే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా మీ ఊర్లో? అంటే ఏం లేదు, కాకపోతే మనం తీసుకుపోయి ఇక ఈ దారుణానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందజేస్తారు. ప్రసన్న, ఈ ఉదయ్ కిరణ్ హత్య ఎప్పుడు వెలుగు చూసింది? అసలు ఈ ఘాతకానికి పాల్పడిన నిందితుడు ఎవరు అనేది వివరాలు ఏమైనా తెలిసిందా? అలాగే నిందితుడు ఏమైనా అదుపులోకి తీసుకోవడం ఏమైనా జరిగిందా? ధనలక్ష్మి ఏదైతే రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ మండలంలో జరిగినటువంటి వ్యవహారం విచారాంతమైంది. ఎవరైతే పాల్గొనటువంటి ఉదయ్ కిరణ్ మృతదేహం బుధవారం మన్సూరాబాద్ చెరువులో లభ్యం కావడం జరిగింది. అయితే ఏదైతే ఉదయ్ కిరణ్ హత్యకు అతని సమీప బంధువు మాజీ హోంగార్డ్ గా పనిచేస్తున్న అనిలే ప్రధాన కారణం అని చెప్పి పోలీసులు సూచించారు. అనిల్తో పాటు మరో ఒక ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రధానంగా గత కొంతకాలంగా ఏదైతే మృతుడు రవికు కిరణ్ కుటుంబ సభ్యుల మధ్య అనిల్కు మధ్య ఆర్థిక తగాదాల వ్యవహారం ఉంది. అదేవిధంగా జలసీ కారణంగానే అనిల్ ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసి మరో ముగ్గురితో కలిసి హత్యకు పాల్పడే తప్పునట్టు గుర్తించారు. మొత్తం మీద ఈ యొక్క ఘటనతో ఇటు రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా విషాదానికి అయిందని చెప్పి, ఎందుకంటే గత కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్ల, కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల తరచు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఈ ఘాతకానికి పాల్పడిన కిరాతకుడు నవీన్, అంటే ఉదయ్ కిరణ్ వాళ్ళకి సమీప బంధువు అని చెప్తున్నారు కదా, అంటే ఏమైనా కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘాతకానికి పాల్పడ్డా? వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? అంటే ఏదైతే మృతుడు రవికిరణ్ తండ్రి రాజకీయంగా అక్కడ ఏదైతే హయత్ నగర్ మండలంలో రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళ కుటుంబం రాజకీయంగా అభివృద్ధి అవుతున్నటువంటి వ్యవహారాన్ని చూసి ఓర్వలేకనే నవీన్ కూడా వీళ్ళ దగ్గర తండ్రి మరికొన్ని ఫ్రెండ్స్ తో కలిసి నిన్న ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఈ రోజు హత్య చేసే చెరువులో పరేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారం అనేది కుటుంబ తగాదాలే కారణం అని చెప్పి పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. రైట్, మనం ఈ మధ్య ఇలాంటి ఘటనలను చూస్తుంటే కనుక మనం మొన్న అంతకు ముందు కూడా జరిగిన 2 ఘటనలను చూసాం. చిన్నారి ఆరాధ్యని కూడా ఇలాగే తమకు అడ్డు వస్తుందని ఒక కిరాతకుడు ఇలాగే హతమార్చి కిరోసిన్ పోసి తగలపెట్టిన ఘటన చూసాం. అయితే ఈ సమీప బంధువులే అయిన వాళ్ళే ఈ చిన్నారులపై కాల ఎములుగా మారుతున్నారు. మరి ఇలాంటి ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే ప్రజల్లో కూడా అవగాహన కల్పించే విధంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఎందుకు కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైనా ఇలాంటి సంఘటన జరిగిన సమయంలో హడావుడి చేసేటువంటి పోలీసులు ఆ తర్వాత వీటిపైన సీరియస్ గా దృష్టి సారించకపోవడం వల్లే తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిన సమయంలో పోలీసులు చూసుకున్నట్లు లేకపోతే ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వల్లే ఇలాంటి కిరాతకులు తరచుగా ఇలాంటి ఘటనలకు పాల్పడతాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే విజయవాడలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, ఇటువంటి ఘటనల నేపథ్యంలో వరంగల్లో ఏదైతే అమ్మాయిలపైన యాసిడ్ దాడి చేసేటువంటి ఘటన, ఇటువంటి సంఘటనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో పోలీసులు ఈ రోజు ఈ చిన్నారిని హత్య చేసినటువంటి నిందితులకు కూడా అలాంటి శిక్షణ వేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగవని చెప్పేసి స్థానికులు చెప్తూ వస్తారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో పోలీసులు కూడా సీరియస్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత చిన్నారిని తీసుకెళ్లి కుటుంబ తగాదాల నేపథ్యంలో పెద్దల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల చిన్నారిని హత్య చేయడం మాత్రం ఖచ్చితంగా ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమే అని చెప్పేసి స్థానికులు చెప్తారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో పోలీసులు కూడా సీరియస్ గా దృష్టి సారించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ అగంతకుడు ఎవరైతే ఉన్నారో వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? నవీన్ ఎక్కడున్నది, ఏంటి సంగతి ఏమైనా ఆచూకీ తెలిసిందా? అంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాక
వెంటనే తామే చంపినట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి ఒక చిక్కుముడి అయితే వెళ్ళిపోయింది. ఏదైతే కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదా, ఏదైతే ఆధిపత్యం పోరు కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తారు. మొత్తానికి మొత్తం ఈ ఘటన పైన పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. మృతదేహాన్ని కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం ఇది మంచి పోలీసు నిందితులు కూడా మీడియా ముందు ప్రవేశించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఇది ప్రశ్న మొత్తానికి అయిన వాళ్ళే ఆ చిన్నారుల పాలిట కాల ఎములుగా మారుతున్నారు. మనం వనస్థలపురంలో కూడా ఇదే ప్రస్తుతం అదే ఘటనను చూస్తున్నాం. చిన్నారి 7వ తరగతి చదువుతున్న ఉదయ్ కిరణ్ ను నిన్న స్కూల్ నుంచి వస్తుండగా కిడ్నాప్ చేసిన మాజీ హోంగార్డ్ నవీన్ దాన్ని హతమార్చినట్టుగా ఈ ఉదయం మనకు వార్త అందుతోంది. అయితే ఈ నవీన్ ఎవరైతే ఉన్నారో ఈ ఉదయ్ కిరణ్ కు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి సమీప బంధువే అన్నట్టుగా కూడా మరో సమాచారం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. ఏ కోణంలో ఈ హత్య జరిగింది, ఎందుకు చేశారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కాకపోతే మనం ఇంతవరకు చూస్తున్న ప్రతి ఘటనలో కూడా చిన్నారులను కుటుంబ కలహాల నేపథ్యంలోనే, ఆస్తి గొడవల నేపథ్యంలోనూ చిన్నారులను అడ్డు పెట్టుకుని ఇలాంటి అకృత్యాలకి పాల్పడుతున్నారు. మరి ఇకపైనైనా పోలీసులు దీనికి అడ్డుకట్టి వేసిందిగా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహన ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. మితిమీరిన వేగం ప్రాణాలను కబలించేస్తోంది. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ప్రమాదాల అంశం అసెంబ్లీని సైతం తాకింది. రింగ్ రోడ్ లో ప్రమాదాలు పెరిగిపోతున్నాయన్న ప్రశ్నకు అంగీకరించిన ప్రభుత్వం నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది. నున్నని అద్దాల్లాంటి రోడ్లు, ఎదురొచ్చే వాహనాలు ఏమీ ఉండవు. జామ్ అంటూ దూసుకుపోవచ్చు. ఇంకేముంది, హైదరాబాద్ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు అందరూ ఇదే రోడ్డుని ఎంచుకుంటున్నారు. ఒక్కసారి ఈ రోడ్డు ఎక్కితే చాలు, ఇక వాహనాల ఎక్సిలేటర్ ఒక్కసారిగా రేజ్ అవుతుంది. క్షణాల్లో స్పీడ్ 100 కిలోమీటర్లు దాటుతుంది. వాహనం జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఇంతవరకు వాహనదారులకు సరదాగానే ఉంటుంది. ఈ సరదా శృతి మించడమే సమస్యలకు దారితీస్తోంది. ఎంత అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్డు రూపొందించినా మన రహదారులు కేవలం 80 కిలోమీటర్ల స్పీడ్ కు అనుగుణంగా నిర్మిస్తారు. ఇలాంటి రోడ్లపై 100 కిలోమీటర్లకు మించిన వేగంతో ప్రయాణిస్తున్నారు. ఇంత స్పీడ్ లో వాహనం కంట్రోల్ చేయడం అన్నది సాధారణ విషయం కాదు. ఒకవేళ రోడ్డుపై ముందు ఏదైనా వాహనం ఆగిపోయినా లేదా ఇతర ఏ కారణం చేతనో బ్రేక్ వేయాల్సి వస్తే ఇక ఆ వాహనం గాలిలో ప్రయాణం తప్పుతుంది. ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఔటర్ రింగ్ రోడ్డుపై కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఈ విషయం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ప్రభుత్వం కూడా ఈ ప్రమాదాలపై విచారం వ్యక్తం చేసింది. గత 6 నెలల్లో 37 ప్రమాదాలు జరిగినట్లు సభలో వివరించింది. ఈ ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం సైబరాబాద్ మెదక్ పోలీసులతో ప్రత్యేక గస్తీని నిర్వహిస్తున్నామని తెలిపింది. అంతేకాకుండా పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా సరిహద్దులో జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. లారీలను హైజాక్ చేస్తూ దడ పుట్టిస్తున్నారు. లారీలోని సరుకులను మాయం చేస్తూ అందులోని సిబ్బందిని గాయపరుస్తూ తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారు. హైవేలపై పెరుగుతున్న లారీల హైజాక్లపై జెమినీ న్యూస్ కథనం. ఆంధ్ర, తమిళనాడు 2 రాష్ట్రాల కలయికతో ఉన్న రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని హైవేలు లారీల హైజాక్లకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఒకే రోజు 2 గంటల వ్యవధిలో తడమండలం పెరియామట్టు గ్రామం వద్ద 2 లారీలను హైజాక్ చేసిన దోపిడీ దొంగలు అందులోని 4 సిబ్బందిని అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. మరో వ్యక్తిని మాత్రం 48 గంటల పాటు ఒక రూమ్ లో బంధించి తిరిగి రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. రాష్ట్ర సరిహద్దులో సరైన పోలీస్ నిఘా లేకపోవడంతో దోపిడీ దొంగల హల్చల్ పెరిగిపోయింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద 2 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మాయం కావడంతో ఎటు నుంచి ఏ వాహనం వెళ్తుందో గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా దానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ మారకపోవటం వల్ల ఇలాంటి దోపిడీ దొంగలు ఆటలు సాగుతూ ఉన్నాయి. హైవేల పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లకు అనుసంధానంగా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక వైర్లెస్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి దోపిడీ దొంగల ఆటలు అరికట్టించవచ్చు. నేరాలు జరిగిన వెంటనే వాళ్లను పట్టుకోవచ్చు. పోలీసులు చేతులు కాలినప్పుడు పరుగులు తీయకుండా ముందు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. 1.5 డికేడ్ నుంచి కామన్ మోడస్ ఆపరేండి లారీని హైజాక్ చేయడం, లోడ్లో ఉన్న లారీని ఎత్తుకెళ్ళడం, తర్వాత కొన్ని సందర్భాల్లో అందులో ఉన్న సిబ్బందిలో చంపేయడం కూడా జరిగింది. పాత కేసుల్లో ఇట్లాంటి యాక్టివ్ గ్యాంగ్స్ మనకు చాలా ఉన్నాయి తమిళనాడు, ఎస్పెషల్లీ ఫ్రమ్ చెన్నై, వెల్లూరు ఈ ఏరియాలో చాలా గ్యాంగ్స్ ఉన్నాయి. కోయంబత్తూరు ఈ గ్యాంగ్స్ చాలాసార్లు పట్టడం జరిగింది. చిత్తూరులో కూడా యాక్టివ్ గ్యాంగ్స్ 2 గ్యాంగ్లు ఉన్నాయి. వాటిలో కూడా 2-3 సార్లు మనం రిమైండ్ చేసాం. వీళ్ళు బతుకుతరుగానే కొంతమంది దీన్నే చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీటిని కొనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు వీళ్ళు ప్రోత్సహించి వీళ్ళు ఉన్న గూడ్స్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా మనం పట్టాల్సి ఉంది. ఇవి గ్రామీణ వార్తలు. నమస్కారం.
సూపర్ సూపర్ సూపర్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. థ్యాంక్ యూ హేమ్. అమూల్ బోల్ బేబీ బోల్ 5 ఈ రోజు రాత్రి 9 గంటలకు పవర్డ్ బై విగో టర్మరిక్ క్రీమ్, డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా. సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్ మరియు ఈటా డిటర్జెంట్ సోప్. Snap deal season of 9.